నరేంద్ర మోడీ పరిచయం కానీ ఎటువంటి హోదాలు కానీ చెప్పకుండానే ఇట్టే గుర్తుపట్టే వ్యక్తి. పవర్ఫుల్ దేశాల సరసన భారతదేశాన్ని ప్రపంచం ముందు నిలబెట్టిన వ్యక్తి అని కూడా అంటారు. ఛాయ్ అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు మోడీ. స్వాతంత్ర భారతదేశంలో దాదాపు అసాధ్యం అనుకున్న పనులు సైతం సుసాధ్యం చేసి శభాష్ అనిపించుకున్నారు మోడీ. సంచలన మార్పులు, విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఓ పార్టీ తనకు ఇచ్చిన గుర్తింపు కంటే తన వల్ల ఓ పార్టీకి ఎక్కువ గుర్తింపు తీసుకువచ్చిన రాజకీయ యోధుడు మోడీ. ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు. అధికారంలోకి రాకముందు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకువచ్చి పేదల అకౌంట్స్లోకి వేస్తానని మాట ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు దశాబ్దమవుతున్నా నీటిపై రాతలా అయిపోయింది ఆ మాట. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సెక్టార్లను ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్ శక్తుల చేతుల్లో భారత్ ఎకానమీ పెట్టే విధంగా చర్యలు తీసుకోవటం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు. అసలు ఏం తప్పులు చేయకుండా నరేంద్ర మోడీ ఓ కామన్ మ్యాన్ స్థాయి నుంచి ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారా? గోత్రా అల్లర్లకు మోడీకి సంబంధం ఏంటి? పెళ్లైనా ఆ విషయాన్ని 20 ఏళ్లు దాచేందుకు ఎందుకు ప్రయత్నించారు? హిందూ ధర్మాన్ని ఓ ఆయుధంగా వాడుకొని పవర్లో ఉంటున్నారా? తెలుసుకుందాం. ఆర్మీలో జాయిన్ అయ్యి దేశాన్ని రక్షించాలని అనుకున్నారట మోడీ చిన్నప్పుడు. కానీ అనూహ్యంగా 8 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయి క్రమంగా పాలిటిక్స్కు ఆకర్షితులై ఇప్పుడు పవర్ఫుల్ లీడర్గా ఎదిగారు మోడీ. మోడీ సెప్టెంబర్ 17, 1950లో గుజరాత్లోని వాద్నగర్లో ఓ పేద కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులు దామోదర్ దాస్ మోడీ, హీరాబెన్ దంపతులకు 3వ సంతానంగా జన్మించారు. నరేంద్ర మోడీ పాఠశాల విద్యను వాద్నగర్లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి, దూర విద్య ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్లో చేరి వాద్నగర్లో స్వయం సేవక్గా శాఖలకు వెళ్లేవారు. తండ్రి రైల్వే స్టేషన్లో టీ అమ్మేవారు. ఓ పక్క స్కూల్కి వెళ్తూనే మరోపక్క తండ్రికి పనుల్లో సాయం చేస్తూ ప్లాట్ఫామ్పై టీ అమ్మేవారు మోడీ. 8 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆర్ఎస్ఎస్లో సభ్యుడిగా చేరిపోయారు. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దీని ముఖ్య ఉద్దేశం హిందూ మతం యొక్క ఐడియాలజీని వ్యాప్తి చేయటం. స్వాతంత్రం వచ్చిన సంవత్సరానికి ఆర్ఎస్ఎస్ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఎందుకంటే 1948లో గాంధీని నాథురాం గాడ్సే చంపటం వల్ల నాథురాం గాడ్సే గాంధీని చంపితే మధ్యలో ఆర్ఎస్ఎస్ని ఎందుకు బ్యాన్ చేశారు అన్న డౌట్ వచ్చిందా? చెబుతాను వినండి. నాథురాం గాడ్సే ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా ఉన్నాడని, గాంధీ చనిపోయిన తర్వాత ఆర్ఎస్ఎస్ సభ్యులు స్వీట్స్ పంచిపెట్టుకొని ఆనందపడ్డారని బ్యాన్ చేశారు. కానీ ఆర్ఎస్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది. నాథురాం గాడ్సే 1946లోనే ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతనికి తమ సంఘానికి ఎటువంటి సంబంధం లేదని, తమ సంఘంపై బ్యాన్ ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. వారి పోరాటానికి దిగి వచ్చిన గవర్నమెంట్ బ్యాన్ని ఎత్తివేయడమే కాకుండా అరెస్ట్ చేసిన ఆర్ఎస్ఎస్ లీడర్స్ని కూడా వదిలేశారు. అప్పుడే ఆర్ఎస్ఎస్ సైనికులు దేశవ్యాప్తంగా ఉండాలని సంఘంలో యాక్టివ్గా ఉండే లీడర్స్ని సెలెక్టివ్గా ఇతర రాష్ట్రాలకు పంపించింది. అలా గుజరాత్కు లక్ష్మణరావు ఇమాందర్, ఈయన్నే ముద్దుగా వకీల్ సాబ్ అని కూడా పిలుస్తారు. మోడీని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లోకి తీసుకొచ్చిన ఘనత ఎవరికైనా ఇవ్వాలి అంటే అది లక్ష్మణరావు ఇనాందర్ అలియాస్ వకీల్ సార్కే దక్కుతోంది. అప్పట్లో వకీల్ సార్ గుజరాత్లో ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ ప్రచారకులుగా ఉండేవారు. 1984 వకీల్ గారు మృతి చెందారు. కానీ మోడీ ఆయన్ను ఎప్పటికీ మర్చిపోలేకపోయారు. తర్వాత మోడీ మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజాభాయ్ నేనేతో కలిసి వకీల్ గారిపై సేతుబంద్ అనే ఒక పుస్తకం కూడా రాశారు. మోడీకి 13 ఏళ్లు వచ్చేసరికి ఆయన కుటుంబం 11 ఏళ్ల జసోదా బేన్తో ఆయనకు వివాహం చేసింది. కొన్ని రోజులు ఆమెతో ఉన్న తర్వాత మోడీ తన ఇల్లు వదిలి వెళ్లిపోయారు. తర్వాత సన్యాసం తీసుకుని దేశంలోని ఎన్నో మఠాలు, పుణ్యక్షేత్రాలలో తిరుగుతూ ఎంతోమంది యోగుల గురించి చదివారు. అలా ఆయనను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి స్వామి వివేకానంద అని చెబుతారు. 1968లో గుజరాత్కు తిరిగి వచ్చేశారు మోడీ. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది. ఆ ప్రాంత వాసులంతా తమకు వేరే దేశం కావాలని గొడవకు దిగారు. అప్పుడు ఆర్ఎస్ఎస్ పొలిటికల్ పార్టీ అయిన భారతీయ జనసంఘ్ వారికి మద్దతు ఇచ్చింది. ఇదే టైంలో వాజ్పేయి గారు ఢిల్లీలో జన సత్యాగ్రహ అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు పవర్లో ఉన్న కాంగ్రెస్ ఈ ఉద్యమం చేయటానికి అనుమతులు ఇవ్వలేదు. అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ ఉద్యమంలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసి జైలులో వేయించేశారు. ఆ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ తరపున నరేంద్ర మోడీ పాల్గొన్నారు. సో ఉద్యమంలో పాల్గొనేందుకు 1971లో మోడీని తీహార్ జైలుకు పంపించారు. ఈ సంఘటన తర్వాతే మోడీ ఆర్ఎస్ఎస్లో ఫుల్ టైం మెంబర్గా పనిచేయడం మొదలుపెట్టారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
అయితే దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిపక్ష నేతలందరినీ జైలులో వేశారు. ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడిందన్న కారణంగా ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసేసింది. గుజరాత్లో ఉన్న ఆర్ఎస్ఎస్ నాయకులు మాత్రం కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు నరేంద్ర మోడీ అండర్ గ్రౌండ్లో ఉండి పనిచేసేలా ఆర్డర్స్ పాస్ చేశారు అప్పటి ఆర్ఎస్ఎస్ పెద్దలు. అంటే పోలీసులకు దొరకకుండా పేరు, వేషధారణ మార్చుకుని మోడీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పాంప్లెట్స్ పంచిపెట్టేవారు. 1977లో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఎమర్జెన్సీ టైంలో మోడీ చేసిన కృషికి గాను ఆయనను రీజనల్ ఆర్గనైజర్గా ప్రమోట్ చేశారు. చిన్న మెంబర్గా జాయిన్ అయిన మోడీ క్రమంగా ఎదుగుతూ మంచి పేరు తెచ్చుకున్నారు. 1984 గుజరాత్లోని బీజేపీకి ఎసైన్ చేశారు. అంటే ఆ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన పొలిటికల్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే పని అన్నమాట. అప్పట్లో ఆర్ఎస్ఎస్లోని కీలక నేతలు బీజేపీ వ్యవహారాలను చూసుకునేందుకు ఎసైన్ చేసేవారు. అలా మోడీని గుజరాత్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. అలా ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు మోడీ. అలా 1995లో వచ్చిన ఎన్నికల్లో గుజరాత్లో కాంగ్రెస్పై బీజేపీ ఘన విజయం సాధించడానికి కృషి చేశారు మోడీ. అలా అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలోనే గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం వచ్చినప్పుడు, అంటే 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పటికి ఎలక్షన్స్కి ఇంకా 1 సంవత్సరమే టైం ఉంది. మోడీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన 4 నెలల తర్వాత అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకుల కోచ్కు గోధ్రాలో మంటలు అంటుకొని 58 మంది మృతి చెందారు. ఇది మోడీ నాయకత్వానికి మొదటి పరీక్షగా నిలిచింది. తర్వాత రోజు విశ్వ హిందూ పరిషత్ మొత్తం రాష్ట్రమంతటా బంద్కు పిలుపునిచ్చింది. హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి. వాటిల్లో సుమారు 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులను అదుపు చేయటానికి మోడీ వెంటనే చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. గుజరాత్ అల్లర్లకు ఓ 2 విషయాలు కారణమని చెబుతుంటారు. అందులో మొదటిది అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం బాబ్రీ మసీద్ కూల్చివేతకు రివెంజ్గా ఏబీవీపీ నేతలు ప్రయాణిస్తున్న రైలు కోచ్ని కొందరు ముస్లింలు దగ్ధం చేశారని చెప్పుకోగా, ఇంకొక కారణం మళ్లీ అధికారంలోకి రావటానికి బీజేపీయే ఈ అల్లర్లు సృష్టించిందనే వాదనలు ఉన్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ఎన్నో కమిటీలు వేసింది. అందులో సుప్రీంకోర్టు, హైకోర్టుతో కలిసిన ఒక కమిటీ కూడా ఏర్పడింది. ఆ కమిటీ ఈ అల్లర్ల వెనుక మోడీ, అతని మంత్రులు ఉన్నారనే ఆరోపణలు చేసింది. కానీ కమిటీ చేసిన ఆరోపణలలో ఒక్కదానికి కూడా సరైన ఆధారాలు లేవు. దీంతో 2022లో సుప్రీంకోర్టు మోడీకి క్లీన్ చీట్ ఇచ్చింది. 2002 ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకు 127 స్థానాల్లో గెలిచి మోడీ సీఎంగా అయ్యారు. అయితే మోడీ సీఎం అయ్యాక గుజరాత్ కొన్ని సెక్టార్లలో అభివృద్ధి పరుగులు పెడితే కొన్ని సెక్టార్స్లలో నత్తనడకన నడిచింది. ముఖ్యమంత్రిగా తన పదవీకాలం జరిగిన గుజరాత్ ఆర్థికాభివృద్ధికి షోకేసుగా మార్చిన నరేంద్ర మోడీ గుజరాత్ అల్లర్లతో పాడైన ఇమేజ్ను తుడిచేయటానికి ప్రయత్నించారు. దీనికి గుజరాత్ మోడల్ అనే పేరు పెట్టారు. ఇందులో ప్రైవేటు రంగాలను ప్రోత్సహించి పబ్లిక్ రంగ కంపెనీల మెరుగైన నిర్వహణతో 10% ఆకట్టుకునే వృద్ధి రేటు సాధించారు. 2002 నుంచి 2012 వరకు మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. 2014లో ప్రధానిగా అయ్యారు. ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీని తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనకు మరింత పేరును తీసుకువచ్చాయి. అదే టైంలో కొంత వ్యతిరేకత కూడా వచ్చింది. అవే డిమానిటైజేషన్, జీఎస్టీ, సర్జికల్ స్ట్రైక్స్, జమ్మూ కశ్మీర్ ఇష్యూ, రామమందిర నిర్మాణం, కరోనా వ్యాక్సిన్ పంపిణీ. రామమందిర నిర్మాణం పూర్తి చేయడంతో పాటు రాములోరి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరోసారి హిందువుల మనస్సును గెలుచుకున్నారు మోడీ. అయితే ఇదంతా ఎలక్షన్స్ స్టంట్ అని, మరోసారి అయోధ్య సెంటిమెంట్తో హిందువుల ఓట్లతో మళ్లీ గెలవాలని అనుకుంటున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే మోడీకి ఓ కొడుకు ఉన్నాడంటూ, అతను డిగ్రీ చదువుతున్నాడంటూ వార్తలు తెగవచ్చాయి. కానీ నిజానికి మోడీ కొడుకు కాదు అతను. ఆ యువకుడి పేరు జీత్ బహదూర్. ఇతనొక పేద నేపాలీ వలసదారు. జీత్ నేపాల్లోని నవల్పరాసి జిల్లాలోని లోకాహా గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. తన సోదరుడు దశరథ్తో కలిసి తన దేశం నుండి వేలాది మంది ఇతర వలసదారులలాగానే పని కోసం ఢిల్లీకి వచ్చాడు. అతనికి రాజస్థాన్లో పని దొరికింది. కానీ అది నచ్చక కొన్ని రోజుల తర్వాత నేపాల్కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అలా జీత్ 1998లో ఇంటికి వెళ్లాలనుకొని గోరఖ్పూర్కు వెళ్లే రైలు ఎక్కకుండా అహ్మదాబాద్కు వెళ్లే రైలు ఎక్కాడు. అయితే తాను రాంగ్ ట్రైన్ ఎక్కానని గాబరా పడుతున్న జీత్ను చూసిన ట్రైన్లో ఒక ఆమె పరిచయం చేసుకుని మోదీని కలిసేలా చేసి ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు అని చెప్పారట. అలా మొదటిసారిగా మోడీని కలిశాడు జీత్. అతని బాధలు విన్న మోడీ జీత్ కుటుంబ సభ్యులని కనిపెట్టాలని చెప్పారు. కానీ అది కొంచెం టైం పట్టే ప్రాసెస్ కావటంతో జీత్ చదువుకోవటం కోసం ఏర్పాట్లు చేయించారు మోడీ. అలా మోడీ గార్డియన్గా అతని చదువు బాగోగులు చూసుకున్నారు మోడీ.
అహ్మదాబాద్ నుండి బీబీఏ డిగ్రీని చదువుతున్న జీత్ చివరికి ఫ్యామిలీతో కలిసేలా చేశారు అధికారులు. ఇది మోడీకి డిగ్రీ చదువుతున్న కొడుకు ఉన్నాడంటూ జరిగిన ప్రచారం వెనుక ఉన్న రియల్ స్టోరీ. ఇదండి మోడీ రియల్ స్టోరీ. ఓ ఛాయ్ వాలా నుంచి ప్రపంచం మొత్తం తిరిగి చూసే స్థాయికి ఎదిగిన నరేంద్ర మోడీ స్టోరీ.